హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదిగో నేనైతే ముందుగా బ్లాండర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ హెయిర్ని కూడా చూస్తున్నారు కదా మీరు. ఆల్రెడీ కలర్డ్ హెయిర్ అది నేను బ్లీచ్ చేస్తున్నాను 20 వాల్యూమ్తో. ఓకే, మీరు కూడా కలర్ చేయాలనుకుంటే ఏ కలర్ వస్తుందో డౌట్ ఉంటే ఇలా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీరు కొంచెం హెయిర్ని మీరు తీసుకొని అందులో బ్లాండర్ కలుపుకొని మిక్సింగ్ రేషియో చూసుకొని మీరు కలుపుకొని పెట్టినట్టయితే మంచి కలర్ అనేది మనకు వస్తుంది. ఇదిగో ఒక 20 మినిట్స్ తర్వాత నేను చూస్తే ఇది ఇలా లిఫ్ట్ అయింది. ఈ లిఫ్ట్ అయిన బ్లాండర్ని నేను చూపిస్తున్నాను చూడండి. బ్లాండర్ చేసినాక ప్రీలైటింగ్ చేసినాక మనకి ఈ లెవెల్ అయితే లిఫ్ట్ అయింది. ఈ లెవెల్ అయితే లిఫ్ట్ అయింది, చూస్తున్నారు కదా ఎలా ఉందో. రెడ్ ఆరెంజ్లో ఉన్నది కదా, చాక్లెట్ కలర్ లాగా అనిపిస్తుంది కదా. సేమ్ టు సేమ్ మనకు ఎగ్జాక్ట్లీ కలర్ రావాలంటే అండర్ టోన్ అనేది కరెక్ట్ ఉండాలి. నేనైతే ఇక్కడ 7.35 తీసుకున్నాను. ఆఫ్టర్ వాష్ తర్వాత 7.35 తీసుకొని నేను కలర్ అయితే డిపాజిట్ చేశాను. కలర్ డిపాజిట్ చేసిన తర్వాత ఇదిగో ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీరు అమేజింగ్ కలర్ని చూస్తారు. ఇదిగో చూడండి, వాష్ చేస్తున్నాను. హెయిర్ వాష్ అనేది కంపల్సరీ కదా, అందుకని మనం వాష్ చేసుకోవాలి. ముందుగా కలర్ని వాష్ చేసాము, తర్వాత మళ్ళీ కొంచెం అంతా మరి షాంపూను కూడా తీసుకున్నాను. మాస్క్ కానీ కండిషనర్ కానీ మీరు కంపల్సరీ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. నేనైతే ఇక్కడ స్కిప్ చేశాను, ఎందుకంటే ఇది జస్ట్ టెస్టింగ్ కోసం కాబట్టి నేను ఇంత తీసుకున్నాను. మీరు కంపల్సరీ మాస్క్ పెట్టండి, ఎందుకంటే కెమికల్స్ క్లోజ్ అవ్వాలి కదా. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో.